ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్ఆర్ స్టడీస్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ లెసన్ పటాలు అధ్యయనం మరియు విశ్లేషణ నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం. పార్ట్స్ వైజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ చదువుకుంటూ మనం ముందుకెళ్దాం. విత్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మీకు అందించడం జరుగుతుంది. అదే మెయిన్ కాన్సెప్ట్, జేఎన్ఆర్ స్టడీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు జెన్ఆర్ స్టడీస్. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. లెసన్ 1 పటాల అధ్యయనము విశ్లేషణ. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి మనం పటాల అధ్యయనము గురించి మనం చూస్తాం. చిత్రానికి మరియు పటానికి మధ్య భేదాల గురించి మనం తెలుసుకుంటాం. అదేంటిది మనం చూద్దాం. ఇది ఫోటో, ఇది చిత్రం, ఇది పటం. నిజమైన విషయాలను చూపిస్తుంది చిత్రం, అంతే కదా. ఈ చిత్రం అనేది మనం ఎప్పుడైతే ఫోటో తీస్తామో ఆ ఫోటో అనేది నిజమైన వస్తువులని, విషయాలను చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మన ఆకాశం నుండి భూమిని ఫోటో తీసినప్పుడు ఖండాలు ఖండాలుగా ఉన్నట్టు, అడవులుగా ఉన్నట్టు, నీళ్లు బ్లూ కలర్లో ఉన్నట్టు చూపించింది. ఇక్కడ అన్ని వైట్ కలర్లోనే ఉన్నాయి. ఇక్కడ పీట భూములు ఉన్నట్టు ఉన్నాయి, ల్యాండ్ ఉన్నట్టుంది, ఇక్కడ ల్యాండ్ ఉన్నట్లేదు. అంటే నిజంగా ఉన్న వస్తువుని నిజంగానే చూపిస్తుంది చిత్రం, కానీ నిజమైన విషయాలను చూపించదు పటం. ఇక్కడ తప్పడింది, క్షమించాలి. ముఖ్యమైన అంశాలు ఉండదు ఇందులో. ముఖ్యమైన అంశాలు ఉండవు చిత్రంలో. ముఖ్యమైన అంశాలు ఉండవు. ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఉదాహరణకి వర్షపాతం, నేల రకాలు, జనాభా, భాష, పటాలు, పంటలు మరియు పాఠశాలలు అనేది ఇక్కడ పటంలో మనం చూపించవచ్చు. అలాగే చిత్రంలో ఎన్ని చూపించలేం. చిత్రంలో ఇప్పుడు నేల ఎన్ని రకాలు మనం చూపించగలమా? చూపించలేం. వర్షపాతం ఇక్కడ ఎంత పడుతుందో చూపించగలమా? చూపించలేం. ఇక్కడ జనాభా నివసిస్తున్నారు చూపించగలమా? చూపించలేం. ఏ పంటలు పండుతున్నాయో చూపించగలమా? చూపించలేం. అలాగే ఈ పటంలో అయితే మనం గీసేది కాబట్టి ఆ నల్లరేగడి నేలకి సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ బట్టి ఆ జనసాంద్రత ఇంత చదరపు సెంటీమీటర్లో నివసిస్తున్నారు, కిలోమీటర్లో నివసిస్తున్నారని చూపిస్తాం పటంలో. వర్షపాతం ఎంత పడుతుంది, ఇన్ని సెంటీమీటర్లు పడుతుంది అని చూపిస్తాం. పంటలకు సంబంధించిన పత్తికి ఒక సింబల్ చూపించి పటంలో చూపిస్తాం. ఇలా ముఖ్యమైన అంశాలను చూపిస్తుంది పటము, ముఖ్యమైన అంశాలను చూపించదు చిత్రం. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాంతంలోని వర్షపాతం ఎంత ఉంది మరియు ఎంత వేడిగా ఉంది అని చెప్పలేదు. ఒక ప్రాంతంలోని వర్షపాతం ఎంత ఉంది, ఎంత వేడిగా ఉంది అనేది చిత్రం చెప్పలేదు. అలాగే పటం మనం గీసేది కాబట్టి ఈ భౌగోళిక శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు, ఈ ప్రాంతంలో ఇంత వర్షపాతం కురిసిందని పటంలో చూపిస్తారు, గ్రాఫ్లో చూపిస్తారు. తర్వాత ఈ ప్రాంతం ఇంత వేడిగా ఉందని చూపిస్తారు, గ్రాఫ్లో చూపిస్తారు. సో ఈ రకంగా మనం ఈ అధ్యాయంలో, ఈ లెసన్లో, ఈ పార్ట్లో మన చిత్రానికి పటానికి మధ్య భేదాలు గుర్తించాం కదా. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన చిత్రాలను గమనించండి. ఇది ఫోటో, కెమెరాతో తీసింది. ఇది గీసిన పటం, ఇది చిత్రం. చిత్రానికి పటానికి మధ్య ముఖ్యమైన భేదం అది. చిత్రం నిజమైన వస్తువులను చూపిస్తుంది, విషయాలను చూపిస్తుంది. ఇది నిజమైన వస్తువులను చూపించదు. అదే ముఖ్యంగా మనం గమనించాల్సిన తేడా. సో పటాల అధ్యయనం విశ్లేషణలో ఒక పార్ట్ ముగిసింది. మరొక విషయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.